ఫ్రెండ్స్, ఇప్పుడే ఆంధ్ర వార్త. ఈసీ గుడ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డికి సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. తెలంగాణ మంత్రివర్గ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. అనగా ఈసీ సమావేశంలో చర్చించే అంశాలపై మాత్రం షరతు అయితే విధించింది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు లోక్సభ ఎన్నికలు ముగియనున్నాయి. 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో అత్యవసర విషయాలు మాత్రమే చర్చించాలని ఈసీ కండిషన్ పెట్టింది. తక్షణ అమలు చేయాల్సిన అంశాలు ఎజెండా మీద మాత్రమే మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు రైతు రుణమాఫీ అంశాలు వాయిదా వేయాలని ఈసీ తేల్చి చెప్పింది. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యమైనటువంటి అధికారులు మంత్రివర్గ సమావేశంలో పాల్గొనవద్దని షరతులు అయితే విధించింది. తెలంగాణ రాష్ట్రంలో మే 13వ తేదీన లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఇక సంగతి తెలిసిందే. ఆ తర్వాత మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు అనుమతి గురించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ దృష్టికి తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్లింది. ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘ అధికారులు వికాస్ రాజ్ చర్చించారు. దీంతో అత్యవసరమైనటువంటి పనుల విషయంలో చర్చించి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈసీ ప్రకటన తెలంగాణ మంత్రివర్గ సమావేశం త్వరలోనే జరిగే అవకాశాలు అయితే ఉంది. కొన్ని కీలక అంశాలపైన ఇందులో చర్చించి ఫైనల్ అయితే చేయబోతున్నారు. మొత్తానికి గుడ్ న్యూస్ అయితే అందించారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఏందనేది మరికొంత వెయిట్ చేయాల్సిందంటున్నారు.